అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయినా ప్రైవేట్ లో చదివారు మీ ఎడ్యుకేషన్? ఇది మంచి ప్రశ్న వేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో పాపం మా నాన్న నా కోసం అప్లై చేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో కూడా మీకు ఒక పద్ధతిలో రిజర్వేషన్ అంటే ఇంత పాపం ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు సీట్లు అలకేట్ అయితే. సో ఐ కుడెంట్ గెట్ మై సీట్ దేర్. పాపం తర్వాత కంచన్ బాగ్ లో కూడా ట్రై చేశారు. కంచన్ బాగ్ లో ప్రాబ్లం ఏమంటే అక్కడ కూడా వాళ్ళు మిలిటరీ ప్లస్ డిఎంఆర్ఎల్ డిఆర్డీఎల్ ఇట్లాంటి వాళ్ళ కోసం వేస్తారు. మా నాన్నకి కంచన్ బాగ్ లో కూడా పాపం అప్పట్లో సీటు నా కోసం దొరకలేదు. అప్పుడు మా కాలనీలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో వేశారు. చాలా కష్టపడ్డారు పాప ఆ జీతం కట్టడానికి కూడా. నాకు ఒక యుక్త వయసు అంటే ఒక మాట్లాడే ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారిని నన్ను అందులోంచి తీసేసి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో గర్ల్స్ స్కూల్లో వెయ్యమని చాలా ప్రాధాన్యపడి నేను ఇక వెళ్ళనని చెప్పాను. స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కోటిలో మీకు ఆ చౌరస్తాలో గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా నాన్నగారు ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. నన్ను చూడమ్మా మరి ఇలా ఉంటుంది అంటే నాకు ఏం పర్వాలేదు నాన్న, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో నేను అలాగే చదువుకుంటాను అంటే మా నాన్న ఇంకా వెళ్ళి మా స్కూల్ ప్రిన్సిపాల్తో చెప్పడం జరిగింది. వినట్లేదు, నేను తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తానంటే అప్పుడు 60% కన్సెషన్ ఇచ్చేసారు నాకు ఫీజులో. బికాజ్ ఐ వాజ్ అన్ ఆల్రౌండర్. ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఆల్రౌండర్ స్కూల్లో కూడా త్రూ అవుట్. ఆ విధంగా మా నాన్నగారికి వీలైనంత భారం లేకుండా 10th వరకు చదివా. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఎయిడెడ్ కాలేజ్లో చదివాను, నవజీవన్ అమృత్ కప్పాడియా. అది మొత్తం సంవత్సరానికి 500 రూపాయల ఫీజు. ఆ ఫీజు కూడా నేను ట్యూషన్లు చెప్పుకుంటూ సంపాదించేదాన్ని. నేను ఇంటర్మీడియట్లో ఉండి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేదాన్ని. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు నెలకి. డిగ్రీ కానీ పీజీ కానీ? డిగ్రీ మళ్ళీ నిజాం కాలేజ్లో చదివాను. డిగ్రీ నిజాం కాలేజ్ చదివినప్పుడు అది గవర్నమెంటే. అప్పుడు ఇంకొంచెం నేను స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రకరకాల ఉద్యోగం చేసుకుంటూ మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ రోజుకి కూడా గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన స్వర్గీయులు అయ్యారు. పాపం ఆయన నిజంగా పుస్తకాలు ఇచ్చి చాలా నాకు సహాయపడ్డారు. బెంజమిన్ సార్ అని ఉన్నారు, వారు ఇప్పటికీ ఉన్నారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళకి లేదండి, నేను పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు నాకు. అప్పుడు ఇంటర్మీడియట్లో అయితే మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ బయట మీకు బంకులు ఉండేవి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, మోస్ట్ ఆఫ్ ది బంక్స్ యూస్ టు బి మెయింటైన్డ్ బై ముస్లిమ్స్ ఓన్లీ. నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు పాపం. వాళ్ళు 10 రూపాయలు రెంట్, మీరు 10 రూపాయలు ఇచ్చి బుక్ తెచ్చుకోవాలి. చదువుకున్నాక రిటర్న్ ఇస్తే వాళ్ళు మళ్ళీ 10 రూపాయలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. తమాషా ఏంటంటే ఒక 2 times చూశాక పాపం పిల్లవాడు ఉంటాడు, భయ్యా ఏమ్మా మళ్ళీ బుక్ కావాలంటే లేదు నాకు 10 రూపాయలు నాకు కావాలి, నేను బుక్ తీసుకోలేనంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు 2-3 షాప్స్ దేర్. ఆ 10 రూపాయలు లేకుండా కూడా నాకు బుక్స్ ఇచ్చారు నన్ను నమ్మి. ఎందుకంటే నేను టైంకి బుక్ ఒక్క పేపర్ పాడు కాకుండా రిటర్న్ ఇచ్చేదాన్ని. అందుకు నాకు తెలుసు చాలామంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ హూమ్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఈ వ్యత్యాసం లేకుండా నా జీవితం ఇక్కడి వరకు వచ్చింది. నేను డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా మా బెంజమిన్ సార్ అయితే అసలు భోజనం చేసే టైం ఉండేది కాదు, వ్యవధి ఉండేది, బయట కొనుక్కొని తినలేను. ఆర్థిక పరిస్థితి ఎట్లా అంటే జనరల్ బస్ పాస్ కూడా తీసుకోలేని ఆర్థిక పరిస్థితి. సో రూట్ పాస్, ఇప్పుడు పిల్లలకి అది తెలుసో తెలీదో నాకు తెలీదు. జనరల్ బస్ పాస్ తీసుకోవాలంటే నెలకు 30 రూపాయలు. రూట్ బస్ పాస్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు, 3 నెలలకి 30 రూపాయలు అంతే వెళ్ళాలి, మీరు ఇంకో డైవర్ట్ కాకూడదు. సో అది 3 నెలలకు కలిపి 30 రూపాయలు. అలాంటి బస్ పాస్ తీసుకొని ఆ ఒకరోజు కర్మకాలి ఆ బస్ పాస్ కనుక ఎక్స్టెండ్ నేను చేసుకోకపోతే ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ కూడా పావలా ప్రకారం. ఎన్ని కిలోమీటర్స్? నిజాం కాలేజ్ నుంచి మీరు కోటి మన సంతోష్ నగర్ కాలనీ మీకు 102 ఇవన్నీ వెళ్ళేవప్పుడు. సో మీరు కరెక్ట్గా ఈ కొత్త బస్ పాస్ రెన్యువల్ చేయించుకునే వరకు మీరు ఆ బస్ ఛార్జీలు పెట్టుకోవాలి కదా. సో మీరు ఒక 4 రోజులు 4 పావలాలు మిగిలించారని ఇంకో రోజు వస్తుంది, అది కూడా మిగిలించుకుంటూ నడిచిన వ్యక్తి. సో యు నో ది పెయిన్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ నో ది పెయిన్ ఎవ్రీ డే. మా ఇంట్లో కూడా, ఎందుకు మాది కూడా యాకత్పురాలే కదా, అప్పుడు కూడా ఈ మహానుభావుడే కదా, వీళ్ళ నాయన వీళ్ళే కదా ఎంపీలు. మాకు కూడా మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయేవి. తిరిగి 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 మా అమ్మ నాన్న జిహెచ్ఎంసీ చుట్టూ ఎన్ని చక్కర్లు తిరిగేవాళ్ళు నేను మర్చిపోలేదండి. అవి ఇక్కడ గుచ్చుకుంటే నాకు ఆ డ్రైనేజ్ అంతా ఇంట్లోకి ఫ్లో అయిపోయేది. అవి కడుక్కోవడానికి నిజంగా ఎంత నానా తిప్పలు పడేవాళ్ళము. మేమేమో చిన్న చిన్న పిల్లల, మాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో రోడ్లు వేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈడబ్ల్యూఎస్హెచ్ క్వార్టర్లు అవి కిందకి వెళ్ళిపోయి రోడ్లు ఇట్లా పైకి ఉండేవి. కుంభవృష్టి వర్షం పడితే మ్యాన్ హోల్స్ మీద మూతలు ఉండేవి కాదు. నాకు ఈ రోజుకి గుర్తు.
ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ 1990s ఒక పెద్ద వర్షం వరద వస్తే చిన్న పిల్లవాడు పాపం మ్యాన్హోల్లో పడిపోయాడు. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను ఇందులో ప్రతి ఒక్కటి చూసి పెద్దదాన్ని అయ్యాను. కాబట్టి నాకు ఇది పొలిటికల్ ఎలక్షన్ కాదు. ఇది నాకు ధర్మబద్ధమైన ఎలక్షన్. దిస్ ఇస్ ఎ ఎలక్షన్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ట్రూత్ అవుట్ అండ్ ఐ వాంట్ టు డూ జస్టిస్ టు దోస్ పీపుల్. అందుకే నేను ఈరోజు క్యాంపెయిన్కి వెళితే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారంటే, సో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నిటినీ ఈ లోక్సభ ప్రజలకు ఎవరికి రాకూడదు. అది కాదయ్యా, 40 ఏళ్ల క్రితం నేను అనుభవించాను అని అంటే పోనీ అనుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇంత ప్రపంచం పురోగమించి ముందుకు వెళ్ళాక ఈ రోజుకి అవే 40 ఏళ్ల క్రితం నేను చూసిన సమస్యలే ఇప్పటికీ ఎన్నో బస్తీలు చూస్తున్నాయి అంటే అది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అది నిజంగా. ఎంతేనా ఇంకా వాళ్ళు ప్రజలు కాదా, వాళ్ళు ఈ దేశంలో భాగం కాదా? ఈ అన్యాయం హిందూ ముస్లిం సంబంధం లేదండి. వాళ్ళు ఎంత సెక్యులర్ అంటే ఇంత కష్టాలు హిందువులకి ఇస్తారు, ఇంత కష్టాలు ముస్లిమ్స్కి ఇస్తారు. అక్కడ వాళ్ళు సెక్యులర్. ఏ భాయిచారా అని ఇప్పుడు కొత్త భాష మాట్లాడుతున్నాడు. ఈ పిల్లలకి మీరు సొంతంగా చదువు చెప్పారంటారు, ఎందుకు స్కూల్కు వాటికి పంపకుండా? అది సొంతంగా చెప్పి IITians చేశారు. ఎట్లా పాసిబుల్ అయింది? నేను అంత పెద్ద చదువులు నేను చెప్పలేదండి. నాది MA పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు. కానీ వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టి చదువుగా కాకుండా ఈ ప్రపంచం ఏ సైన్స్ చుట్టూరా తిరుగుతుందో ఆ జ్ఞానం ఇచ్చేవారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అని అంటే, నాకు పిల్లలు ఏడిస్తే నేను తట్టుకోలేను. మా వారంతే, నేనంతే. నేను చాలా కష్టపడతాను. ఈ రోజుకి నా క్యాంపెయిన్లో చిన్న పిల్లలు పరిగెత్తుతూ వస్తూ ఉంటారు. నాకు చాలా ముద్దు పిల్లలు అంటే విపరీతంగా ఇష్టం. అసలు మామూలుగా కాదు. ఏదేమైపోయినా కానీ వాళ్ళ మీద ఏమీ జరగకూడదు వాళ్ళకి. అటువంటిది మా పిల్లలు ఏడుస్తూ నేను స్కూల్కి ఎలా తీసుకెళ్ళగలనండి? మరి ఏ స్కూల్కి తీసుకుపోయినా వాళ్ళు నవ్విస్తూ కూర్చోబెట్టలేదు మా పిల్లల్ని. మా పిల్లలు ఏడుస్తున్నారు. 1-2 రోజులు ఏడుస్తారు, తర్వాత కూడా ఏడుస్తారా? ఆ 1-2 రోజులు కూడా ఏడుపు వద్దనుకుంటారు. 1-2 రోజులే కదండి. మీరు పిల్లల్ని కనుక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వగలిగితే, పిల్లలతో మీరు సరదాగా ఆడుకోగలిగితే, పిల్లలకి మీరు మంచి కథలు చెప్పగలిగితే, పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా మీరు పెంచగలిగితే, పిల్లల్ని ముద్దు చేస్తూ ఓర్మితో అన్నం పెట్టగలిగితే, ఏ పిల్లలు ఇప్పుడున్న లాంటి స్కూళ్ళకు వెళ్ళడం ఇష్టపడరు. మా పిల్లలకి స్కూళ్ళకు వెళ్ళడం కన్నా నాతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు కలగడం వల్లనే భారతము, భాగవతము, ఉపనిషత్తులు, పంచతంత్రము ఇవన్నీ నేను నేర్పించుకోగలిగాను. పూజ, పునస్కారము, అనుష్ఠానము అన్నీ నేర్పించుకోగలిగాను. నాకు చేతనైనంత షోడశోపచారాలు ఇవన్నీ నేర్పించుకున్నా. మీకెవరు మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? నేను ఎవ్వరు నేర్పించలే. నాకు నమ్మక చమకం ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నా? చెప్తే మీరు నమ్మగలిగితే నాకు స్వయంగా నాకు దక్షిణామూర్తే నా గురువు. నాకెవ్వరూ నేర్పించలేదు. నేనుగానే నేర్చుకున్నాను అంతే. నేనుగానే. అంటే ఎట్లా విని నేర్చుకున్నారా? బట్ స్వరం రావాలి కదా. ఇప్పుడు మీరు బై బర్త్ బ్రాహ్మణ్ కాబట్టి ఓకే, స్వరంతో నేర్చుకోవాలి కదా. బ్రాహ్మలే పుట్టాల్సిన అవసరం లేదండి. భలేవారు మీరు. కాబట్టి ట్రెడిషనల్ గా వస్తుంది, ఇంట్లో చదువుతారు కాబట్టి. నేను చదివింది ఎవ్వరు చదవలేరు మా ఇంట్లో, వాళ్ళెవ్వరికి రాదు. అందుకే నేను సాక్షాత్తు నాకు దక్షిణామూర్తి ఆశీర్వచనమే ఉంది. ఆ స్వరం కూడా నాకు భగవంతుడి కృపనే. శివరాత్రి రోజు మీరు చదివితే అందరు సర్ప్రైజ్ అయ్యారు. నా పరమేశ్వరుడే నా వెంట ఉన్నాడండి. ఆయన ఆశీర్వచనం నాకు సదా నా పైన ఉంది. నా గురువు ఎవరంటే దక్షిణామూర్తి నా గురువు. ఆయనే నా గురువు, ఆయనే నా. సో ఆయన స్వరంతో సహా నేర్పించారు. ఏదన్నా ఎలా నాకు ఒకళ్ళు నేర్పించినప్పుడు అది ఎవరో నేర్పించి ఉండాలి కదా. అంతే కదా. మానవ రూపంలో నాకెవరు. మీ పిల్లలు కూడా ఇదే విధంగా చదవగలుగుతారు. మా పెద్దమ్మాయి ఇలాగే చదువుతుంది. మా చిన్నమ్మాయి దుర్గా సూక్తం నాలాగే చదువుతుంది. ఇంత స్వరబద్ధ. వాళ్ళకి నాది విని 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 వచ్చింది. నాకు పరమేశ్వరుడి కృపతోనే వచ్చింది. నాకెవ్వరు వేదమంత్రం నాకెవ్వరు నేర్పించలేదు. అంటే వేదాల్లో ఏమేమి మీకు? రుద్రంలో నమక చమకము, దాని తర్వాత నాకు శివ సంకల్పము, దాని తర్వాత దుర్గా సూక్తము. చూడకుండా ఇవి వచ్చు, చూసి చాలా చదవగలరు అమ్మవారి దయ వల్ల. సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళు IITians కూడా ఎట్లా అయ్యారు?
ఎందుకంటే నాకు పిల్లలకి డొనేషన్ ఇచ్చి స్కూళ్ళకు కానీ డొనేషన్ ఇచ్చి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నాకు పంపించడం ఇష్టం లేదండి. ఒక విద్యార్థి చదువునే సంపాదించలేకపోతే ఏం సంపాదిస్తారు చెప్పండి? వాళ్ళ కర్తవ్యం ఏంటి? పిల్లల కర్తవ్యం ఏంటి? ఏదైనా ఒక గేమ్స్ కానీ, ఒక లలిత కళలు కానీ, ఒక విద్య కానీ, ఒక కాలేజు, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు స్వయం కృషితో సంపాదించాలి. అప్పుడు 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. రేపొద్దున వాళ్ళ నాన్నగారి ఈ కంపెనీలకు కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అవ్వే అర్హత ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకి? ఏదైనా ఒక్కటన్నా జీవితంలో వాళ్ళ సొంతంగా సంపాదించాలా? అది